కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2026. కథ 2 ఉత్తరాలు. కలం శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు గారు. గళం అవసరాల వెంకటరావు. హైదరాబాదు, 3 సెప్టెంబర్ 1953. గౌరవనీయులైన భరద్వాజ మాస్టార్కి, ఒకప్పటి మీ శిష్యురాలు సుగుణ పాదాభివందనాలతో వ్రాయినది. మీకు ఇలా ఉత్తరం రాసి ఒక అడగరాని అరుదైన కోరిక కోరే పరిస్థితి ఈ అభాగ్యురాలికి వస్తుందని ఏనాడు అనుకోలేదు. మా మిత్రుడు మల్లేష్తో మా బాబు జయరాజును మీ దగ్గరికి పంపుతున్నాను. నేను కోరే కోరిక చాలా అసమంజసమైనదని నాకు కూడా తెలుసు, కానీ తప్పటం లేదు. వాడిక మీ దగ్గరే పెరగాలని నా కోరిక. సద్బ్రాహ్మణులైన మీ ఇంట్లో ఒక శూద్రుడిని ఉంచుకోవడం మీకు ఎంతో ఇబ్బంది అని తెలిసినా నాకు వేరే మార్గం తోచలేదు. నా కొడుకు మీలాగే ఆదర్శ పురుషుడిగా ఎదగాలనేదే నా కోరిక. మేం మీ దగ్గర చదువుకున్న రోజులు, మీతో గడిపిన రోజులు, మీతో కలిసి చేసిన ఉద్యమాలు నాకు ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. మీరు మాకు ఒక ఉపాధ్యాయులే కాదు, మంచి స్నేహితులు, మార్గదర్శి. మీలో ఒక సంఘ సంస్కర్తను, ఒక నవయుగ వైతాళికుణ్ణి, స్థితప్రజ్ఞుణ్ణి, ఒక మంచి మనిషిని చూశాను. ఆ లక్షణాలే నా కొడుకులో కూడా చూడాలని ఆశపడుతున్నాను. ఆ రోజుల్లో మీ ఉపన్యాసాలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసేవి. మన ప్రాంతంలో సాంఘిక దురాచారాలు రూపుమాపాల్సిన రోజు వచ్చిందని, ఇప్పటికీ మనం ఎంతో వెనకబడి ఉన్నామని, మన వ్యవస్థను సంస్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, కుల వివక్ష, మూఢాచారాలు, వితంతు వివాహాలు, అంటరానితనం మొదలైన అంశాలపై దృష్టి పెట్టాలని ఉద్బోధించారు. మేం కూడా మీ మార్గదర్శకత్వంలో ఆ కార్యక్రమాల్లో ఉధృతంగా పాల్గొని వాటిని విజయవంతం చేశాం. మిమ్మల్ని తెలంగాణ వీరేశలింగం అని అందరూ పొగుడుతూ ఉంటే మేమెంత పొంగిపోయామో నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మన ప్రాంతం వెనుకబడి ఉంది కనుక మీ తరంతో పాటు మరో 2 తరాలు అవిరళ కృషి చేస్తే గాని మన సమాజం బాగుపడదనే మీ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అందుకే నా వంతుగా నా కొడుకును సమాజ సేవకు అందిస్తున్నాను. మీ ఆదర్శ భావాలు నరాలా జీర్ణించుకున్న నేను, రవీందర్ మీ దగ్గర చదువు పూర్తి చేసిన, మీరు నిర్వహించే సభలకు, ఉద్యమాలకు, కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవాళ్ళం. అలా మా పరిచయం పెరిగి ప్రేమ, పెళ్ళికి దారి తీయడం, దాని పర్యవసానాలు మీకు గుర్తుండే ఉంటాయి. మాది కులాంతర వివాహం కావడంతో మా పెళ్లి చాలా పెద్ద సమస్య అయింది. అణగారిన వర్గానికి చెందిన రవీందర్తో వివాహానికి మా అమ్మా నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళ అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాం. అయితే మా పెళ్లితో మీకు ఏ సంబంధం లేకపోయినా మా నాన్న మా బంధువులను తీసుకుని వచ్చి మీ ఇంటి మీద దాడి చేసి దీనికంతా కారణం మీరేనని నానా మాటలు అనడం, మీ వల్లనే పిల్లలు చెడిపోతున్నారనే ఆరోపించడం నాకు బాగా గుర్తు. మరొకరు ఎవరైనా అయితే ఆ సంఘటనతో సమాజ సేవకు స్వస్తి చెప్తారు. అయినా మీరు చలించక అన్ని అవమానాలు భరిస్తూనే మీ కార్యక్రమాలను కొనసాగించారు. అందుకనే మీరంటే నాలాంటి వాళ్లకు ఎంతో ఆరాధన. హైదరాబాదులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా రవీందర్కి ఉద్యోగం వచ్చాక మా అత్తమామలతో కలిసి అక్కడికి మారాం. అక్కడే జయరాజు పుట్టాడు. 8 ఏళ్ల వరకు మా సంసారం చాలా బాగా జరిగింది. కానీ ఆ తర్వాత నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసే రోజులు దాపరించాయి. రవీందర్లో బాగా మార్పు వచ్చింది. కట్టలు కట్టలుగా వచ్చి పడుతున్న డబ్బు అతన్ని అవినీతిపరుడిగా మార్చేసింది. వ్యాపారులు, ఉద్యోగులు అన్ని వ్యసనాలు అలవాటు చేశారు. అతను దారి తప్పుతున్నాడని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఆ బాధలు చాలవన్నట్టు నా ఆరోగ్యం దెబ్బతింది.
డాక్టర్లు క్షయవ్యాధి అని నిర్ధారణ చేశారు. నేను అలా సంసారిక సుఖానికి పనికిరాకుండా పోవడం వల్ల రవీందర్ ఒక ఆమెను ఉంచుకునే స్థాయికి దిగజారాడు. మా ఇద్దరి మధ్య బంధం బాగా బలహీనపడింది. రాను రాను నా ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఆ వ్యాధి తనకు ఎక్కడ సోకుతుందోనని మా అత్త మామ బాగా ఆందోళన చెందడం మొదలుపెట్టారు. అప్పుడు మా ఇంటికి దూరంగా పెరట్లో ఒక పాక వేయించి నన్ను అందులోకి మార్చారు. నౌకరు యాదగిరి తప్ప నా దగ్గరికి ఎవరూ వచ్చేవారు కాదు. రవీందర్ నన్ను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. నా బాబుని చూడకుండా ఉండలేకపోయేదాన్ని. కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మల్లేష్ చొరవ తీసుకుని రవీందర్ని ఒప్పించి దూరం నుంచి మా బాబుతో మాట్లాడే ఏర్పాటు చేశాడు. అతనే చొరవ తీసుకుని మా అమ్మా నాన్నలను కలిసి నా దీనస్థితిని వివరించినా వాళ్ళు కరగలేదు. కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని అన్నారట. ఆ మాట వినగానే చచ్చిపోవాలని అనిపించినా నా కొడుకు గురించిన ఆలోచనతో ఆ ప్రయత్నం మానుకున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ దేవుడు నాకింకా పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. మదనపల్లి శానిటోరియంలో జాయిన్ చేసి తీరాలని డాక్టర్లు చెప్పారు. మా బాబుకి దూరం అయిపోతున్నాననే బాధ నన్ను బాగా కుంగదీసింది. రవీందర్ దగ్గర నా బాబు పెరగడం నాకు ఇష్టం లేకపోయింది. అప్పుడే బాబుని మీ దగ్గరికి చేర్చాలని నిర్ణయం తీసుకున్నాను. రవీందర్ కానీ మా అత్తమామలు కానీ అందుకు ఒప్పుకోలేదు. పురుగుల మందు తాగి చస్తానని పెద్ద గొడవ పెట్టాను. అలా బెదిరిస్తే గాని రవీందర్కి ఒప్పుకోక తప్పింది కాదు. ఉంచుకున్న దాని మీద మోజు ఎక్కువైపోవడం వల్ల మా బాబును కూడా పట్టించుకోవడం మానేశాడు. అందుకే మీ దగ్గర నుంచి బాబును తిరిగి తీసుకెళ్ళడనే నమ్మకం నాకు కుదిరింది. నేను ఎన్నాళ్ళు బతుకుతానో నాకు తెలియదు. చనిపోయే ముందు ఒక మంచి పని చేశాననే తృప్తి నాకు మిగిల్చండి. ఈ దీనురాల్ని కనికరించండి. నా కోరికను కాదనరనే కొండంత నమ్మకంతో అభాగ్యురాలు సుగుణ. హనుమకొండ, 1969 ఫిబ్రవరి 15వ తారీఖు. చిరంజీవి సౌభాగ్యవతి సుగుణను దీవించి వ్రాయినది ఏమనగా, నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు. చర్మదశకు వచ్చేశానేమో అనిపిస్తోంది. ఇదే నీకు రాసే ఆఖరి ఉత్తరం కావచ్చు. 5 ఏళ్ల క్రితం నీకు ఆరోగ్యం కుదుటపడినా నీ కొడుకు పూర్తి ప్రయోజకుడు అయ్యే వరకు నా దగ్గరే ఉంచాలన్న నిర్ణయం తీసుకుని అక్కడి రోగులకు సేవ చేస్తూ మదనపల్లిలోనే ఉండిపోయావు. నేను జయరాజును పెంచి ప్రయోజకుడిని చేసినందుకు వాడు బదులు తీర్చేశాడమ్మా. ఆ విషయం చెప్పడానికి, నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. నా అనంతరం నేను చేపట్టిన కార్యక్రమాల్ని నా వారసుడుగా నా కన్న కొడుకు విశ్వనాథ్ కొనసాగిస్తాడని ఎంతో ఆశపడ్డాను. నేను సాధించాలనుకున్నవన్నీ సాధిస్తానని, వితంతు వివాహం చేసుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తానని వాగ్దానం చేసిన నా కొడుకు ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నా ఆశలన్నీ అడియాసలు చేశాడు. కేవలం ఆస్తి కోసమే అలా నటించాడని ఆలస్యంగా తెలుసుకున్నాను. జయరాజు నా కన్నబిడ్డ కాదు కాబట్టి వాడి నుంచి ఏదీ ఆశించలేదు. కానీ అతి క్లిష్టమైన పరిస్థితుల్లో అనూహ్యంగా వాడే ముందుకు వస్తాడని నేను ఏనాడూ ఊహించలేదు. వారం రోజుల క్రితం మేము అందరం తలలు దించుకోవలసిన పరిస్థితి వచ్చింది. వితంతువులకు జీవనోపాధి కల్పించడానికి స్థాపించిన ఆశ్రమంలో ఎన్నాళ్ల నుంచో ఉంటున్న కోమలి అనే వితంతువు నెల తప్పిందని తెలిసింది. దానికి కారణమైన వాడెవడో తెలుసుకుందామని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ అమ్మాయి ఎందుకో నోరు విప్పలేదు. నేను చేసే పనులను విమర్శించే ఛాందసవాదులకు ఒక గొప్ప అవకాశం దొరికింది. నానా రచ్చా చేశారు. కోమలికి జరిగిన అన్యాయం గురించి నిలదీశారు.
ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతున్న నాకు గుండెపోటు ప్రారంభమైంది. అయినా ఆ రాక్షసులు వదిలేలా కనిపించలేదు. ఆ సమయంలో దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు నీ కొడుకు. కోమలిని వివాహం చేసుకుంటాను అంటూ ఆమెను ఉద్ధరిద్దామనో లేదా నన్ను కాపాడుదామనో ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నాడని అతన్ని ఆపుదామని చాలా ప్రయత్నం చేశాను. అది ఏమీ కాదని, ముందు నుంచి కోమలి అంటే తనకు అమితమైన ప్రేమని, అందుకే ఆమెను పెళ్లాడి తీరుతానని మొండికేశాడు. వాడిప్పుడు నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. నీ ఆశీస్సులతో కోమలి మెడలో తాళి కట్టే శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరగా ఒక మాట. కోమలి జీవితాన్ని నాశనం చేసిన త్రాష్టుడు నా కొడుకే. అలాంటి కొడుకుని కన్నందుకు నేను ఎంత క్షోభించానో అంతకన్నా ఎక్కువ ఆనందించాను నీ కొడుకుని సాకినందుకు. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇకపైన జయరాజే నా కొడుకు, నా ఆశయాలకు వారసుడు. నువ్వు వచ్చే వరకు నేను బతికి ఉంటానో లేదో నాకు తెలియదు. అయినా కడసారి చూపుల వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. దీవెనలతో భరద్వాజ. కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2026. కథ 2 ఉత్తరాలు. కలం శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు గారు. గళం అవసరాల వెంకటరావు.